జనసేన పార్టీ బహిష్కృత నేత కిరణ్ రాయల్ తనను టార్గెట్ చేస్తూ తప్పుడు వీడియోలను సోషల్ మీడియాలో పెట్టి విష ప్రచారం చేయడం పట్ల వైకాపా నాయకులు పసుపులేటి సురేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 2 రోజులుగా జనసేన పార్టీ బహిష్కృత నేత అయినటువంటి కిరణ్ రాయల్ నా పైన ఆరోపణలు చేస్తూ నేనేదో మద్యం మత్తులు తూలుతూ ఊగుతూ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడినటువంటి ఘటన వీడియో వెలుగులోకి తెచ్చాను అంటూ నానా యాగి చేస్తూ అనేక తిప్పలు పడుతున్నాడు. ఈ ఘటన పైన నేను ఇదివరకే స్పందించాను. నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. తప్పు చేస్తుంటే దాన్ని మీరు నిరూపించి దాన్ని ఎటువంటి విచారణకైనా శిక్షకైనా నేను సిద్ధంగా ఉన్నాను. మీరు దాన్ని రుజువు చేయమని నేనే స్వతహాగా కూడా కోరడం జరిగింది. అయినప్పటికీ పదే అనేక సామాజిక మాధ్యమాలలో, యూట్యూబ్ ఛానళ్లలో, టీవీలలో దాన్ని ప్రసారం చేసేటువంటి విధంగా అతను ఈ వార్తలను సర్క్యులేట్ చేస్తూ అందరికీ ఇస్తున్నటువంటి నేపథ్యంలో కలిగినటువంటి గందరగోళం పట్ల వివరణ ఇవ్వడానికి ఈ పత్రికా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా కిరణ్ రాయల్ అనేటువంటి వ్యక్తి గత 2 రోజులుగా అనేక వాట్సాప్లలో తన ఫేస్బుక్ ఐడీలలో వీడియోలను షేర్ చేస్తూ నిన్న ఒక టెలివిజన్ ఛానల్ డిబేట్లలో కూడా కూర్చొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా ప్యానలిస్ట్ పసుపులేటి సురేష్ కోటి సంతకాల సేకరణ చేసినటువంటి ఆనందంలో మద్యం మత్తులో చిందులేస్తున్నటువంటి వీడియో అని చెప్పడం జరిగింది. డిబేట్ లో కూర్చొని నిన్న డిబేట్ లో కూర్చొని మొన్న కోటి సంతకాలు అయ్యి నేను మద్యం మత్తులో చిందులేశానని చెప్పాడు. ఒకసారి ఈ ఫోటో చూడండి. నాతో పాటు అక్కడ ఉన్నటువంటి నా మిత్రుడుగా పేర్కొంటున్నటువంటి వ్యక్తి నరేష్. ఇతను అసలు బతికి కూడా లేడు. ఇతను చనిపోయి చాలా కాలం అవుతుంటే కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి మేము వెళ్లి మద్యం సేవించడం ఎలా కుదురుతుంది? చనిపోయిన వ్యక్తి నాతో పాటుగా వచ్చి కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మేము మద్యం మత్తులో చిందులు ఎలా వేస్తాం? చూసుకోవాలి కదా కిరణ్ రాయల్. ఏదైనా చేసేటప్పుడు, పోనీ ఏదైనా ఆరోపణ చేసేటప్పుడు దాన్ని చూసుకొని కదా చేయాలి నువ్వు. ఈ రకంగా నాతో కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో చనిపోయిన వ్యక్తి వచ్చి మద్యం సేవించి మేము చిందులేసామా? కనీసం ఏమైనా బుద్ధి జ్ఞానం, చనిపోయిన వ్యక్తిని కూడా మీ రాజకీయ వికృత క్రీడల కోసం ఈ రకంగా ఉపయోగించుకోవడం నీకు సమంజసమేనా? ఇది న్యాయమేనా? ధర్మమేనా? ఇదేనా నీకు పవన్ కళ్యాణ్ గారు నేర్పే రాజకీయం? ఇదేనా జనసేన పార్టీ సిద్ధాంతం? చనిపోయినటువంటి వ్యక్తులను ఈ రకంగా మీ రాజకీయాలకు వాడుకోమని పవన్ కళ్యాణ్ గారు నేర్పించారా? అసలు నువ్వు చేసే ఆరోపణలో ఎంత నిజముందో దీనితో రుజువు కాలేదా? ఈ రకంగా ఒక చనిపోయినటువంటి వ్యక్తితో నాకు మీడియా ప్యానలిస్ట్ గా అవకాశం వచ్చినప్పుడు నేను కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేసి విజయవంతం చేసినప్పుడు ఈ రకంగా చిందులేశానా? అసలు నాకు మీడియా ప్యానలిస్ట్ గా అవకాశం పార్టీ ఇచ్చినప్పుడు ఈ వ్యక్తి బ్రతుకున్నాడా? అసలు నాకు పార్టీ అధికార ప్రతినిధిగా అవకాశం ఇచ్చినప్పుడు ఈ వ్యక్తి బతుకున్నాడా? అసలు నువ్వు చెప్తున్నటువంటి విషయానికి, చెప్తున్నటువంటి వ్యక్తులకి పొంతనుందా?